జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టిస్తాం తప్పించి ఇంకా వేరే కార్యక్రమం లేకుండా ఈ సిగ్గులేనటువంటి రాతలు రాస్తున్నటువంటి ఈ సిగ్గులేని రామోజీరావు గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ 5 రోజులు ఉంటాను, నేను పేపర్లు ప్రింట్ చేసి టీవీలో నా ఇష్టం వచ్చిన న్యూస్ చెప్తానని చెప్తే నిన్ను 90 ఏళ్ళు వయసు వచ్చింది ఇంకా సిగ్గు లేకుండా రామోజీరావు ఎందుకంటే ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ మొహమ్మద్ కాండ్రించి ఉమ్మేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్న ఆఖరి వయసులో ఉన్న బుద్ధి తెచ్చుకుని సరిగ్గా ఉండాలని చెప్పి సరైనటువంటి కన్ననివ్వాలని చెప్పి రామోజీరావుని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గన్నవరంలో ఈ పట్టాభి గారిని గన్నవరం ఎవరు పంపించారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నాడా, లేకపోతే నేను వెళ్ళమన్నానా, లేకపోతే వంశీ రమ్మన్నాడా? రారా పట్టాభి నువ్వు రా, గన్నవరం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పాడా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీలకి 14 ఎమ్మెల్సీలు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చాడు. ఇది ఈ రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరగనటువంటి సంఘటన. ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీల కోసం పెట్టాం ఈ పార్టీ, బీసీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్సీలు మా పార్టీకి వెన్నుముక్క, మైనార్టీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్టీలు మా పార్టీకి వెన్నుముక్క అని చెప్పి చెప్పుకుని అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, డబ్బులున్న వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉంది. ఎన్టీ రామారావు తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట కోసం ఎన్టీఆర్ ఇచ్చినటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా, రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా వాళ్ళు 40% ప్రాధాన్యత ఇస్తే 175% ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఎప్పుడు మనం విననటువంటి కులాలను కూడా పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పి అనేక పదవులు ఇస్తుంటే వాటిని తట్టుకోలేక ఈ 420 చంద్రబాబు నాయుడు, ఈ 420 రామోజీరావు పట్టాభి గారిని, పనికి మాలినటువంటి పట్టాభి గారిని గన్నవరం పంపించారు. అలాగే వంశీ పిల్ల సైకో నేను గన్నవరం వస్తున్నానని చెప్పి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తానని చెప్పారో ఆ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తాడు. ఏ రోజైతే 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్సీల పేర్లు ప్రకటించారో ఆ రోజు పట్టాభి గారు గన్నవరం వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ మీడియాలో ఏదైతే మాటలు మాట్లాడాడో గన్నవరం సెంటర్కి వెళ్ళి, అరే పిల్ల సైకో వంశీగా నేను గన్నవరం వచ్చా, నువ్వు మగాడి అయితే ఒక అమ్మ అబ్బగా పుట్టుంటే నువ్వు రారా ఇక్కడికి, నేను ఆఫీస్ దగ్గర ఉంటానని చెప్పి వీడు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీడు వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని వీళ్ళు పార్టీ ఆఫీసుకు రమ్మని ఈడే ఆహ్వానం పంపించాడు. పిల్ల సైకో అని చెప్పాడు, ఒక అమ్మ అబ్బాయి పుడితే నువ్వు పార్టీ ఆఫీసుకు రారా, నేను ఇక్కడ వచ్చాను గన్నవరం అని చెప్పి వీడే ప్రగల్భాలు పలికారు ఈ పట్టాభిగాడు. పలికి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గర ఈడే పిలిపించుకుని పోలీసులు మధ్యలో అడ్డం పడితే వీడు బెలవాణి గోండాలను తీసుకెళ్లి సీఏ తొలకాయ పగలు కొట్టాడు. అడ్డం పడుతున్నాడు అన్నట్టు ఆ ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు. ఇంత లావు కర్ర, జెండా కర్ర పెట్టుకెళ్ళాడు, అది భుజం మీద ఉంది. దాన్ని పెట్టి వంశీ మనుషులను కొట్టాలని చెప్పి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి సీఐ బుర్రబాగాలు కొట్టాడు. అంటే సీఐని కొట్టినా కూడా కేసు పెట్టరా? వీడు గన్నవరం వెళ్ళింది వీడిని పంపించిన 420 గాడి చంద్రబాబు నాయుడు. ఈ ఎమ్మెల్సీలు 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారన్నదే పబ్లిక్లోకి వెళ్ళకూడదు, దీన్ని ఇష్యూ చేయాలని చెప్పి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కలిసి పొద్దున్న నుంచి ఇక మొదలెట్టారు. పట్టాభి గారు దొరకలా, పట్టాభిని అరెస్ట్ చేసామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి వేయండి, మా కస్టడీలో ఉన్నాడు, మా సీఐ తలకాయ పగలు కొట్టారు, వీళ్ళు వచ్చి ఇక్కడికి కాబట్టి మా కస్టడీలో ఉన్నారు, రేపు కోర్టుకు పెడదామని చెప్తే
మాకు ఎవరికీ చెప్పలేదంటాడు. ఎవడో చెప్పాలి? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చెప్పాలా, లేకపోతే రామోజీరావు ఇంటికి వెళ్ళి చెప్పాలా, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చెప్పాలా? అల్లరే అయిపోయింది. వీడెళ్ళి తన్నులు తిని జైలుకి పోయి సీఏ తలకాయ పగలు కొట్టి ఈ ఎమ్మెల్సీ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అది అయిపోయింది. అది అయిపోయినాక ఇక మన బ్యాచ్ ఉంది. చంద్రబాబు రామోజీరావు చెబుతారు దున్నపోతీని దోణ కట్టేయండి అని చెప్పి. ఇక దోణ కట్టేయటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో. ఇది చాలా దుర్మార్గం, సిబిఐ రామకృష్ణ, ఇది చాలా అన్యాయం, ఆ నారాయణ చికెన్ నారాయణ ఇది చాలా అన్యాయం. ఇక ఏబిఎన్, TV5, ఈటీవీ ఏదో జరిగిపోయింది. తొక్కలో పట్టాభిగాడు వెళ్ళాడు, తన్నులు తిన్నాడు, కొట్టాడు, వాడి మీద కేసు పెట్టారు, లోపలేశారు. ఇటువంటి పట్టాభిగాడు లాంటి 420 నా కొడుకులు ఈ రాష్ట్రంలో బోళ్ళు మంది దాడులు చేస్తూ ఉంటారు, బోళ్ళు మంది బొక్కలోకి వెళ్తూ ఉంటారు, బోళ్ళు మంది బోళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఒక బీసీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొడతారా, దాడి చేస్తారని అడుగుతాడు. ఎవరైనా దాడి చేసింది? మీరు వెళ్ళి మీరు ప్రగల్భాలు పలికి మీరు మధ్యలో పోలీసులు అడ్డం పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దెబ్బలు తాగలు అక్కడ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దెబ్బలు తాగలు అక్కడ. మీరు చూసారో లేదో, ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఉంటారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడాలి, గొడవ జరగకూడదని చెప్పి మధ్యలో పోలీసులుండి సీఏ తలకాయ పగలు కొట్టించుకుంటే పోలీసు వ్యవస్థ మీద అబండాలు వేస్తారు, పోలీసులు కులాలు అంట కడతారు, పోలీసులు మతాలు అంట కడతారు. అవును, ఒక ఎస్సీ అక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 2 వర్గాలకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి, అతని విధి అతను నిర్వర్తించాడు కాబట్టి అతను తలకాయ పగలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ 1000 మంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పట్టాభిగడి పొకోడీలు 100 మంది ఉన్నారు. మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది, పట్టాభిగడిని చంపి పక్కన పడేసేవారు. చిన్నదినం కూడా అయిపోయేది. వాడిని రక్షించి మధ్యలో వాడు తినాల్సిన దెబ్బలు సిఐ తిని వాడిని రక్షిస్తే నీ ఎంత చూస్తా, నీ ఉద్యోగం పీకేస్తా, మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు లాంటి పనికి మాలినటువంటి 420 గాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలనయ్యి ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు, లోకేష్, ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం 5-6 చేతుల్లోనే ఉంది. మిగిలినటువంటి ప్రజలందరూ కూడా గొర్రెల మంద, మనం ఏం చెబితే అదే వింటారన్నటువంటి